అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్. అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మీరు సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా తీసుకుంటామనే ధోరణిలో ప్రభుత్వం ఉంది. అయితే రెండో విడత భూమి ఏమంటారు, అంశాల వారీగా అంటే అవసరమైన దాని ప్రకారం రెగ్యులర్గా ఇక ఆ విధంగా ల్యాండ్ పూలింగ్కు వెళ్తూ పోతారట. ఇప్పుడేమో అంతర్జాతీయ విమానాశ్రయానికి, రైల్వే లైన్కు, స్పోర్ట్స్ సిటీకి, బిజినెస్ సిటీకి ఏవో మొత్తం మీద అయితే పేరు పెట్టి వాటి కోసం అని చెప్పి భూమి తీసుకుంటున్నాం అంటున్నారు. ఇందులో ప్రధానంగా విమానాశ్రయం, అమరావతిలో విమానాశ్రయం కోసం అని చెప్పి తీసుకుంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైనా అమరావతిలో విమానాశ్రయం అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది అమరావతి నుంచి ఒక 40 కిలోమీటర్లలో గన్నవరం విమానాశ్రయం ఉంది కదా. 8 సంవత్సరాల కింద దానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా హోదా కూడా వచ్చింది కదా. 40 కిలోమీటర్ల దూరంలో ఒక విమానాశ్రయాన్ని పెట్టుకొని ఇంకేమైనా అవసరమైతే అక్కడ ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటే, ఎక్స్పాన్షన్ ఉంటే వెళ్ళొచ్చు కదా. అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ పెట్టుకొని మళ్ళీ 40 కిలోమీటర్ల దూరంలోనే అమరావతిలో విమానాశ్రయం ఏంటి అని ఎవరికైనా అనిపించవచ్చు. సహజం. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటి తెలుసా? అమరావతిలో విమానాశ్రయం నడిబొడ్డులు ఏమైనా పెడతారో మనకు తెలియదు. మరి విమానాశ్రయం ఎక్కడైనా బయటనే ఉంటాయి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం 30 కిలోమీటర్లు ఉంటుంది, 27-30 కిలోమీటర్లు. మరి అమరావతి నుంచి ఆ గన్నవరం 40 కిలోమీటర్లు ఉంటుంది. ఉండని దాన్నే చేయొచ్చు కదా. లేదా అమరావతికి దగ్గరలోనే విమానాశ్రయం ఉండాలట, అప్పుడే అది అంతర్జాతీయ నగరం అవుతుందట. వీళ్ళ లాజిక్లు. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి తెలుసా? వీళ్ళ లాజికల్ ఏంటో, వీళ్ళ కామెడీ ఏంటో మనకు అర్థం కాదు. కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రోజుకు 3 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసి రాయలసీమ దుర్భిక్షాన్ని, నెల్లూరు అవసరాలు, చెన్నై తాగునీటి అవసరాలకు అండ్ ఇప్పటికీ అనుమతి ఉన్న ప్రాజెక్టులు నింపడానికి ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఆల్రెడీ ముచ్చుమర్రి ఉంది కదా దగ్గరలోనే. మరి ముచ్చుమర్రి ఉండగా మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకని ముఖ్యమంత్రి గారే అంటూ ఉన్నారు. ముచ్చుమర్రి ఏమో దాని కెపాసిటీ 0.3 టీఎంసీలు, 0.3 టీఎంసీల కెపాసిటీ ఉన్నదాన్ని తీసుకెళ్ళి రోజుకు 3 టీఎంసీల కెపాసిటీతో రెడీ చేస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో పోలుస్తారా? ఇదేం లాజిక్కో నాకు అర్థం కాదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పక్కనే ముచ్చుమర్రి ఉంది కదా అంటూ ఉన్నారు. మరి అమరావతి ఎయిర్పోర్ట్ ఎందుకయ్యా, పక్కనే గన్నవరం ఉంది కదా అన్నామనుకో, అబ్బే ఆడ కోపాలు వస్తాయి. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అది అవసరం, అత్యవసరం కదా. ముచ్చుమర్రి దాని కెపాసిటీ ఎంత అన్నామనుకో, ఆ పక్కనే ముచ్చుమర్రి ఉంది కదా, రాయలసీమ ఎందుకు, లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు? మరి పక్కన గన్నవరం అంతా రెడీ అయి ఉంది కదా, అమరావతిలో ఎందుకు? అమరావతిలో ఏమో వీళ్ళు మాట్లాడేది లాజిక్, రాయలసీమ వరకు వచ్చేసరికి అలా లాజిక్లు కాదు, నిజాలు మాట్లాడితే అవి కూడా వీళ్ళకు జోక్ అయిపోతుంది. ఏందో మనకు అర్థం కాదు. ఒక రవ్వంత సెన్స్ పెట్టి ఆలోచించండి. 40 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మళ్ళీ ఇక్కడ ఎందుకు, మళ్ళీ భూ సమీకరణ ఎందుకు, ల్యాండ్ పూలింగ్ ఎందుకు? రోజుకు 3 టీఎంసీల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కెపాసిటీతో నిర్మిద్దామంటే రోజుకు 0.3 టీఎంసీల కెపాసిటీ ఉన్న ముచ్చుమర్రి ఉంది కదా అంటారు. ఏం మాట్లాడతారో, ఏం లాజిక్లు, ఎట్లా అర్థం చేసుకోవాలో జనానికి ఎవరికి అర్థం కాదు కదా అని వీళ్ళ నమ్మకం, ధైర్యం. జనం ఎప్పటికీ అర్థం చేసుకోలేరులే అని చెప్పి వీళ్ళ నమ్మకమేమో, మనకైతే అర్థం కాదు.